నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు నియమించేందుకు కసరత్తు జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపిక వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో ఆ బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కొత్త తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిను ఎంపిక చేయాలని భావించినప్పటికీ ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని పార్టీ అధిష్టానం భావించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియటంతో కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో ఈ విషయంపై చర్చించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సీనియర్ నేతల్లో మధు యాష్కి గౌడ్కి పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించడానికి ఏఐసీసీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ బీసీ నాయకుడిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేస్తానని ఇచ్చిన హామీ గురించి తెలిసిందే. ఇప్పుడు బీజేపీకి పోటీగా కాంగ్రెస్ కూడా అదే తోవలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకుల్లో సీనియర్ గా ఉంటూ రేవంత్ వేగాన్ని కట్టడి చేయగలిగే సమర్థత కలిగిన నాయకుడిగా మధు యాష్కి గౌడ్ మాత్రమే ఉన్నారంటూ పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఆయనకే ఇవ్వాలంటూ అధిష్టానం కూడా ఒక ఆలోచనకు వచ్చినట్లయితే తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే వరకు వేచి చూడాల్సి ఉంది.